ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టెన్షన్లోకి వెళ్ళింది. న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి: మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్, పేలుళ్ళు. మిడిల్ ఈస్ట్ మళ్ళీ ప్రపంచ రాజకీయాల కేంద్రంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత ఇప్పుడు యుద్ధంగా మారింది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ యుద్ధం ఎలా మొదలైంది, మిడిల్ ఈస్ట్ దేశాలు ఎందుకు ఇందులో చేరాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏమిటి, మరియు ఈ యుద్ధం భవిష్యత్తులో ప్రపంచ యుద్ధంగా మారుతుందా. మిడిల్ ఈస్ట్ ప్రాంతం చిన్నదే, అయినా ప్రపంచంలో చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా ఉండే ఆయిల్ నిల్వలు ఇక్కడే ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ ఈ దేశాలు ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసే ప్రధాన దేశాలు. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. కానీ ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయి. మతపరమైన విభేదాలు, రాజకీయ పోటీ, సరిహద్దు వివాదాలు. ఈ సమస్యలలో ముఖ్యమైనది ఒకటి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య విభేదాలు. 1979లో ఇరాన్లో ఒక పెద్ద విప్లవం జరిగింది. ఆ విప్లవం తర్వాత అక్కడి ప్రభుత్వం పూర్తిగా మారిపోయింది. విప్లవానికి ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మంచి సంబంధాలు కలిగి ఉండేవి. కానీ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని గ్రూప్స్కి మద్దతు ఇచ్చింది. ఉదాహరణకు లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్. ఇజ్రాయెల్ దీనిని తన భద్రతకు పెద్ద ప్రమాదంగా చూసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూనే వచ్చింది. అణు ఆయుధాల భయం. ఇజ్రాయెల్కున్న పెద్ద భయం ఏమిటంటే ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందనే అనుమానం. ఇరాన్ నిజంగా అణుబాంబులు తయారు చేస్తే మిడిల్ ఈస్ట్లో శక్తి సమతుల్యం పూర్తిగా మారిపోతుంది. అందుకే ఇజ్రాయెల్ నాయకులు పదే పదే హెచ్చరించేవారు, ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తే మేము ఆపుతామని. కానీ ఇరాన్ మాత్రం ఒకే మాట చెబుతుంది, మా అణు కార్యక్రమం శాంతి కోసం మాత్రమే అని. బట్ రెండు దేశాల మధ్య నమ్మకం తగ్గిపోయింది. 2026 ఫిబ్రవరి నెలలో ఒక రాత్రి ఇరాన్ రాడార్ వ్యవస్థలో ఆకాశంలో అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్ళు. కొన్ని నిమిషాల్లోనే ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పేలుళ్ళు జరిగాయి. టార్గెట్స్లో మిలిటరీ బేసెస్, మిసైల్ వేర్ హౌస్ మరియు స్ట్రాటజిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఒక ప్రణాళికబద్ధమైన దాడి. ఈ దాడి చేసిన దేశం ఇజ్రాయెల్ మరియు దీనికి మద్దతు ఇచ్చింది అమెరికా. కొంచెం షాక్లో ఈ దాడి వార్త ప్రపంచమంతా వేగంగా వ్యాపించింది. న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆయిల్ ధరలు పెరగడం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రపంచం ఒక విషయం గ్రహించింది, ఇది సాధారణ ఘర్షణ కాదు, ఇది పెద్ద అంతర్జాతీయ సంక్షోభం కావచ్చు. ఇరాన్ ప్రతీకారం. ఇరాన్ ప్రభుత్వం వెంటనే ప్రతీకారం ప్రకటించింది. కొన్ని గంటల్లోనే ఇరాన్ వందల సంఖ్యలో మిసైల్స్ మరియు డ్రోన్లు ప్రయోగించింది. టార్గెట్స్ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా ఈ నగరాల్లో సైరాన్లు మోగాయి. లక్షల మంది ప్రజలు సేఫ్టీ కోసం అండర్ గ్రౌండ్ షెల్టర్స్కి వెళ్ళారు. రక్షణ వ్యవస్థలు. ఇజ్రాయెల్ తన ఆధునిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించింది. ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో మిసైల్స్ డిఫెన్స్. ఈ వ్యవస్థలు చాలా మిసైల్ను ఆపాయి, కానీ కొన్ని టార్గెట్స్ తాకాయి. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఫైటర్ జెట్లు, విమాన రక్షణ వ్యవస్థలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి పంపింది. అమెరికా అధికారులు ఒక మాట చెప్పారు, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడాలి. కానీ విమర్శకులు హెచ్చరించారు, అమెరికా నేరుగా యుద్ధంలోకి వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని. మీకు మిడిల్ ఈస్ట్లో కొన్ని మిత్ర గ్రూప్స్ ఉన్నాయి. వాటిని ప్రాక్సీ ఫోర్సెస్ అంటారు. లెబనాన్లో హిజ్బుల్లా, ఇరాక్లో కొన్ని మిలిషియా గ్రూప్స్, సిరియాలో ఉన్న ఇతర గ్రూప్స్ కూడా ఇరాన్కు సపోర్ట్ ప్రకటించాయి. దీంతో యుద్ధం మరింత విస్తరించింది. ఇరాన్ ఒక హెచ్చరిక ఇచ్చింది, స్టేట్ ఆఫ్ హెర్మోస్
అనే సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఆయిల్ సుమారు 20% రవాణా అవుతుంది. ఈ మార్గం మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. ఆయిల్ ధరలు పెరిగాయి, విమాన మార్గాలు మారాయి, షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. భారతదేశం, చైనా, జపాన్ లాంటివి ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనించాయి. యుద్ధంలో ఎక్కువగా ఇబ్బంది పడింది సాధారణ ప్రజలే. స్కూల్స్ మూసివేయబడ్డాయి, విమాన ప్రయాణాలు రద్దయ్యాయి, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. భయం మరియు అన్సర్టానిటీ పెరిగింది. ఈస్ట్ ప్రాంతం గతంలో కూడా అనేక యుద్ధాలను చూసింది. ప్రతి యుద్ధం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2026లో సంఘటనలు కూడా ప్రపంచానికి ఒక పాఠం చెబుతున్నాయి. శాంతి కోసం సంభాషణే ఏకైక మార్గం. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైతే దాని ప్రభావం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ 24 ఫిబ్రవరి 2022న స్టార్ట్ అయింది. ఇప్పటికి 4 years అవుతుంది, అయినా కంటిన్యూ అవుతుంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ యుద్ధం పెద్దదిగా మారుతుందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.